శ్రీవారి దర్శనానికి లైన్ కట్టడానికి ఇక్కడ చూస్తున్నది. శ్రీవారి పాదాల దర్శనానికి శ్రీవారి పాదాలు దర్శించడానికి అడవిలో నుంచి పోవాలి. అంత అడవి ప్రదేశమే. అడవి ప్రదేశం చూస్తున్నారు కదా. శ్రీవారి పాదాలు దర్శించడానికి వెళ్తున్నాము. శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చిన ఫారెస్ట్ ఏరియా, అడవి ప్రాంతం. శ్రీవారు 7వ కొండపైకి వచ్చినప్పుడు ఇక్కడి మొదటి స్థానం. శ్రీవారి పాదాల దగ్గర లొకేషన్ ఏరియా ఎలా ఉందో చూడండి. చూస్తున్నారు కదా. శ్రీవారి పాదాలకు రావడానికి మనం ఎలా వచ్చామో, ఎలా వాతావరణం ఉందో, ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాము. తిరుగు ప్రయాణం చేస్తున్నాము. తిరుగు ప్రయాణము, శ్రీవారి పాదాలు దర్శించుకొని తిరుగు ప్రయాణము చేస్తున్నాము. శిలాతోరణం గ్రౌండ్, పార్క్ గ్రౌండ్. శిలాతోరణం ఎలా ఉంది? తిరుపతి కొండలలో ఉన్న శిలాతోరణం చూస్తున్నారు కదా వీడియోలో. శిలాతోరణం ఎలా ఉంది? శిలాతోరణం చూస్తున్నారు కదా వీడియోలో. ఇది శిలాతోరణం అంటారు, పార్కింగ్ ప్లేస్లు అంటాము. అటవీ శాఖ ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పాతాళ గంగ, పాతాళ గంగ. పాతాళ గంగ చూస్తున్నారు కదా. ఇది అడవి ఉడత అంటాం. ఉడత. ఆకాశ గంగలో చూడదగిన వింత ప్రదేశము ఎంతో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానము, ఏడుకొండల ఉద్యానవనం, పాప వినాశనం. పాప వినాశనం పావని తీర్థ పరమ పావనమైన తిరుమలలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వలసిన ఈ తీర్థంలో స్నానం ఆచరించి సకల పాపములు నశించి సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తించను ఈ తీర్థమునకు ఈ ప్రత్యేకత. పాప వినాశనములో చెక్ డ్యాము, ఓన్లీ డ్యామ్. ఇక్కడ వాటరు ఫాలింగ్ కావడానికి మాత్రమే ఉంటున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఏమి లేదు. చెక్ డ్యామ్ అంటాము. పాప వినాశనంలోని డ్యామ్. ఇక్కడ కనిపించుచున్న వృక్షము మహావృక్షము, సర్వి వృక్షం అంటాము. ఇది సర్వి కర్రలు అమ్మడతారు అందరూ ఎక్కువగా ఈ వృక్షమైనప్పుడు. ఇది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. కొన్ని వందల సంవత్సరాల చెట్టు అయి ఉంటుంది. దీని బెరడు ఎలా ఉందో చూడండి. చూస్తే మనమే ఆశ్చర్యపోతాము. సర్వి వాసాలు అమ్ముతాము కానీ చర్వి చెట్టు ఎలా ఉంటుందో, కాయలు ఎలా కాస్తాయో
మనకు తెలియదు. ఇక్కడ చూస్తున్న వాసాలు సర్వి చెట్టు యొక్క 100 ఫీట్ల వరకు హైట్ ఉంటుంది. ఇది తిరుపతి కొండల్లో మొక్కలు నాటినారో ఇవి మొలిచినాయో తెలియదు, కానీ ఇంత అద్భుతంగా పెరిగి ఉన్నాయి. తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈ చెట్లు ఏపుగా పెరుగుతూ ఇక్కడ కనిపించుచున్న వృక్షములన్నీ అవి. ఇక్కడ ఈ వాతావరణం మనకు ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణము తిరుపతి కొండల్లో. ఇది పాపనాశి వినాశనంలో చూస్తున్న ఈ వీడియో అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చేరవేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను. చూస్తున్నారు కదా, ఇది బెరడుతో కూడిన చెట్టు. టర్బైన్స్ వీటితోని పవర్ సప్లై వస్తుంది. పవర్ సప్లై టర్బైన్స్ ఇది గాలితో తిరుగుతాయి.